జిల్లా భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న పోకలవారి వీధిలో 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు మృతి చెందారు. మృతులు ఉపేందర్, చెల్లా కామేష్ గా గుర్తించారు. శిథిలాల కింద ఉపేందర్ మృతదేహాన్ని గుర్తించిన రెస్క్యూ టీం బయటకు తీసేందుకు యత్నిస్తుంది. ఇదిలా ఉంటే భద్రాచలంలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బ్రిడ్జ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురిని అరెస్టు చేశారు పోలీసులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. మీనాక్షి, ప్రస్తుతం భద్రాచలంలో అయితే హృదయ విదారకర సంఘటన అయితే చోటు చేసుకుంది. నిన్న జరిగినటువంటి బిల్డింగ్ కూలిపోవడం సిచ్యువేషన్ లో 2 మృతి చెందినట్టుగా ఇప్పటికైతే మనకి ప్రాథమికంగా సమాచారం వస్తుంది. మృతులు ఉపేందర్ మరియు కామేష్ గా గుర్తించారు. ప్రస్తుతం అయితే ఉపేందర్ డెడ్ బాడీని ఇంకా బయటికి తీయలేదు. అతను బతికున్నాడా చనిపోయేందుకు తెలియరాలేదు. నిన్న సాయంత్రం నుంచి కూడా రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. దాదాపు 14 గంటల పాటు రెస్క్యూ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సహాయ చర్యలు చేపట్టిన స్థానికంగా ఉన్నటువంటి టీమ్స్ కావచ్చు, అలాగే సింగరేణికి సంబంధించిన ఐటీసీకి సంబంధించిన రెస్క్యూ టీమ్స్ కూడా పాల్గొన్నాయి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కావచ్చు, జిల్లా కలెక్టర్ జీవీ పాటిల్ కావచ్చు దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. మొత్తం బిల్డింగ్ కు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా 6 అంతస్తుల బిల్డింగ్ కట్టినట్టుగా ప్రాథమికంగా విచారణలో తేలింది. G+1 పర్మిషన్ తీసుకొని G+5 బిల్డింగ్ నిర్మాణం చేపట్టాడు. గతంలో ఇదే బిల్డింగ్ నిర్మాణం మీద ఇది అక్రమ బిల్డింగ్ నిర్మాణం అంటూ కూడా దాదాపు 120 మంది వరకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ ఈవో కావచ్చు, అధికారులు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి స్థానికంగా వాసులు కూడా కోరుతున్నారు. మరోవైపు కూలీలు ఎవరైతే ఉన్నారో వర్క్ నిమిత్తం వచ్చిన వాళ్ళు ఉపేందర్ కావచ్చు, కామేష్ కావచ్చు, మరికొంతమంది కూడా వర్క్ నిమిత్తం వచ్చిన సిచ్యువేషన్ లో ఈ ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్ కూడా అది పడిపోయే సిచ్యువేషన్ లో బయటికి పారిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికైతే పోలీసుల అదుపులో కూడా ఉన్నట్టుగా శ్రీపతి శ్రీనివాస్ ని తెలుస్తుంది. అయితే రోగి చనిపోయినటువంటి మృతుడి బంధువులు సంబంధించి కామేష్ కి సంబంధించిన కోటేశ్వరరావుకు సంబంధించిన బంధువులందరూ కూడా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పర్మిషన్ లేని ఇల్లు నిర్మాణం పనికి వెళ్లినందుకు చనిపోతున్నారు. దీని మీద బాధితులకు న్యాయం చేయాలి, మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వాళ్ళు రోడ్డెక్కి నిరసన కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మరో 2 లేదా 3 గంటల పాటు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేశాక ఏదనేది అప్డేట్ ఇస్తామని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మీనాక్షి, ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో హృదయ విదారకర పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డు మీద ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం కోటేశ్వరరావు డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ కిందకి సంబంధించి పడిపోయినటువంటి ఉపేందర్ డెడ్ బాడీని తీయాలని, త్వరగతిని తీయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. ప్రస్తుతం బిల్డింగ్ కింద ఇంకా ఎవరన్నా ఉన్న దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రాలేదు. డాగ్ స్క్వాడ్ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. డాగ్ స్క్వాడ్ తో ఇంకేమైనా డెడ్ బాడీస్ ఉన్నాయా, లేకుంటే ఎవరైనా గాయపడి బ్రతికే ఉన్నారన్న దానిపై దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అంతా టీమ్స్ కూడా దాని మీద రెస్క్యూ అయితే కంటిన్యూ చేస్తున్నారు. 14 గంటలైనా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. 6 అంతస్తుల బిల్డింగ్ అది 6 అంతస్తులుగా కట్టడం జరిగింది. గతంలో 5 అంతస్తుల మేర ఉండేది. మరొక అంతస్తు కూడా పెంచేందుకు పనులు చేస్తున్నారు. అలాగే లోపలగా ఉన్నటువంటి కాంక్రీట్ పనులు కావచ్చు, లోకల్ గోడలు కట్టడం కావచ్చు, ఆ పని నిమిత్తం నిన్ననే మొదలు పెట్టినట్టుగా చెప్తున్నారు. ప్రాథమికంగా ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా ఇట్లాంటి బిల్డింగ్లు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం అయితే విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. భద్రాచలం సంబంధించి 3వ వీధుల్లోనే దాదాపు 150 బిల్డింగ్ల వరకు కూడా ఇదే తీరులో అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా అధికారులు కూడా స్థానికంగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇది బయటపడ్డది, జరగని చాలా ఉన్నాయి ఇట్లాంటివి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక ట్రస్ట్ కు సంబంధించి నడుపుతున్నటువంటి శ్రీపతి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాడు. కింద 400 గజాల ప్లేస్ ను కొని ఒక పాత ఇల్లు 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇంటి మీద ఈ బిల్డింగ్ అంతస్తులని నిర్మించాలని పూనుకున్నాడు. దీనికి సంబంధించి పర్మిషన్స్ పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టినట్టుగా చెప్తున్నారు. అలాగే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ కావచ్చు, మిగతా కొంతమంది ఇతర పార్టీల నాయకులు కావచ్చు దీని మీద కంప్లైంట్లు చేశారు. కానీ గ్రామ పంచాయతీ ఈవో పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.